శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. బైబిల్ తెరవండి. ఈ దిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం ద్వారా ప్రభు దర్శిస్తూ ఉన్నారు. జెర్మియా చాప్టర్ 31 వర్స్ 34లో 5th లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నాను చూడండి. 5వ లైన్, 34వ వచనంలో 5వ లైన్. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. దేవునికి మహిమ కలుగును గాక. నేను చదువుతున్నాను, నాతో కూడా మరలా చదవండి మీరు కూడా. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు అని అడుగుతున్నావు. నువ్వు చేసిన తప్పిదాలు, నీ పాపాలు నీకు తెలిసే ఉన్నాయి. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి భయపడుతున్నావేమో. లేకపోతే నేను ఎలా దీవించబడతాను? నేను ఇన్ని పాపాలు చేశాను, నేను తెలుసు తెలియక తప్పు చేశాను, నేను దేవునికి విరోధంగా జీవించాను, నా బ్రతుకులో నాకు దేవుడు ఎలా మాట్లాడతాడని అడుగుతున్నావు కదా. ఈ వాక్యం ద్వారా దేవుడిని దర్శిస్తున్నాడు. 2 రకాలుగా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఏంటంటే ఆయన నీ దోషములను క్షమిస్తున్నారు. రెండోది, నీ పాపమును ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. దేవుడు ఎంత ప్రేమించాడు. పాపాన్ని క్షమించేవాడు ఎవరున్నారండి ఈ లోకంలో? ఏ సహాయం అన్నా ఎవరైనా చేస్తారు, కానీ పాపములో నుండి రక్షించే స్నేహితుడు లేడు మనకి. పాపములో ఉన్న మనము పాపంలో పడిపోతాం కొన్ని సమయాలు. ఆ పాపంలో ఉన్న మనల్ని బయటికి తీసుకురావాలంటే పాపాత్ముడిని రక్షించలేడు. పాపములో ఉన్నవాడు బయటపడాలంటే పరిశుద్ధుడైన వాడే పాపిని బయటికి తేగలడు. మరి ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులు అనబడిన వారు ఎవరు? ప్రతి ఒక్కరు కూడా పాపములో పుట్టి పాపములో పెరిగిన వారే. గొప్ప వారందరూ అంతే. కానీ పాపము లేని వాడొకడున్నాడు ఈ లోకంలో. ఆయన కన్యమరి గర్భంలో జన్మించారు. ఆయన నజరేయుడైన యేసు. కన్యక గర్భం ధరించింది. వివాహమైన తర్వాత కాదు, వివాహము కాక మునుపు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన బిడ్డని దేవుడు లోకములు ఎన్నిక చేసుకుని, మానవులైన మనము, పాపములో ఉన్న మనము, మనకి స్వార్థ చెప్పటానికి, మనకి జ్ఞానోదయం కలిగేటట్లు చెప్పటానికి మానవ అవతారములో వచ్చినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు. కన్యక గర్భం ధరించి కుమారుని కన్నది. ఎలా ధరించిందంటే పరిశుద్ధాత్మ వలన ధరించింది. ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన సిలువ వేయబడ్డారు. 3.5 సంవత్సరాలు సువార్త చేసిన తర్వాత సిలువ వేయబడ్డారు. సిలువలో రక్తాన్ని కార్చారు. ఆయన గాయములు నుండి రక్తము కార్చబడింది. 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు ఆయన్ని, కొరడాలు ఇచ్చి కొట్టుకుంటూ. ఆయన శరీరము, పరిశుద్ధమైన రక్తము మన కొరకు దారుణ కార్చాడు ఆయన. ఆ రక్తములో నీ పాపములను ఆయన కడిగి వేశాడు. మనందరి పాప భారం ఆయన మోసాడు. ఈ దినము ప్రత్యేకంగా నువ్వు అడుగుతున్నావు కదా, నా పాపం క్షమించు, నన్ను తప్పు చేస్తాను, నన్ను క్షమించు. నీకు తెలుస్తుందా
కొన్ని సమయాల్లో కొన్ని తప్పిదాలు మనం చేసి ఏం కాదులే ఎవరు చూడలేదని అనుకుంటాం. ఆ పాపమే ఆ దోషముగా మన మీద వెలుబడి చేస్తుంది. ఏది చేసినా మనం రాణించదు. ఎక్కడ ఎన్ని పనులు చేసినా అది అన్నీ కూడా అక్కడక్కడ ఆగిపోతుంటాయి. ఇందులో కూడా గొప్ప గ్రాండ్ సక్సెస్ అంటే గొప్ప విజయం అనేది మనం చూడలేకపోతున్నాం. ఏం జరుగుతుందని తలబాదుకుంటావు కదా. నేను ఏ పాపం చేసినా ఇలా జరుగుతుందని అనుకుంటున్నావేమో. దేవుడి దినాన్ని నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఆయన ఈ రోజు నిన్ను క్షమించారు. యేసు నామములో నీ పాపములు క్షమించబడ్డాయి. ఎంత మంచి వాగ్దానం. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను. ఇలా చేసేవని ఎప్పుడు ఇంకా అనుకోడండి. దాన్ని పక్క పెట్టేశాడు. తూర్పుకి పడమర ఎంత దూరమో మన పాపములను మనకి దేవుడు అంత దూరముగా చేసి ఉన్నాడు. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారు గొప్ప ప్రార్థనాపరుడైన నిజమైన దైవ దర్శనము కలిగిన దైవజనుడు. ఆ దైవజనుడు దేవ సంస్తుతి చేయవే మనసన్న పాట రాశాడు. నాకు ఆ పాట అంటే ఎంతో ఇష్టం అనమాట. ఆ పాటలో మన పాపములు దేవుడు మనకి అంత దూరం చేశారు. పడమటికి తూర్పు ఎంతో దూరమో మన పాపములకు మనకి అంత దూరము అంత ఎడమగా చేసేసాడని. నిజముగా ఆ నీతిమంతుడు ఆ దైవజనుడు ఆ ప్రార్థన ద్వారానే ఆ సేవ అలా దీవెనకరంగా వెళ్ళిపోతూ ఉంది. ప్రియులరా, ఈ దినము పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన మాట ఏంటంటే నీ పాపాలు ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకోడు. డోర్లన్నీ ఓపెన్ చేస్తాడు. పనులన్నీ మంచిగా జరుగుతాయి. నువ్వు యేసుని గుండె నిండా పెట్టుకుని యేసునామాను స్మరిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటే గొప్ప ఆశీర్వాదాలను చూస్తావు. దీవెనకరణ సాక్షిగా ఉంటావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. అది బాపట్ల జిల్లా. నా పేరు భాగ్యం, మాది ఇంకోళ్ళు. అయితే నా సాక్ష్యం ఏంటంటే నా కడుపులో గడ్డ ఉంది. నన్ను క్యాన్సర్ హాస్పిటల్కి రాశారు. నేను భయంతో ఎంతో ఏడ్చాను, దిగులు పడ్డాను. గుంటూరు మేఘ హాస్పిటల్కి నన్ను రాశారు. అయితే మా ఇంటి పక్క నాకు ఏసు రక్తం ఇచ్చింది. ఇసాకయ్య గారు అంటే నాకు తెలియదు అప్పుడు ఎవరు. ఇంటి పక్క అవి తీసుకోమ్మా, నువ్వు పూసుకోమ్మా, నీకు మంచి రిపోర్ట్లు వస్తాయి అని చెప్పింది. అయితే నాకు నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. నా ఆపరేషన్ అంతట్లో తోడుగా ఉన్నాడు ఏసు. నేను వెళుతుండగా అప్పుడు ఏసు రక్తం పూసుకొనే వెళ్తూనే ఉన్నాను. దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. నేను 7 వారాలు తండ్రి తప్పకుండా వస్తానని మొక్కున్నాను. వచ్చాను. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇసాకయ్య గారు ఏసు రక్తం పూసుకొని నేను స్వస్థత పడ్డాను. పరిపూర్ణమైన ఆరోగ్యం కూడా నాకు ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవునికి నా వందనాలు. మాది అలగాయపాలెము, కరేడు మండలం, రామనేతల మెరిసిలేలా. ఫస్ట్ అయితే నేను వచ్చినప్పుడైతే బేదగా వచ్చాను. ఏమీ లేని స్థితిలో వచ్చా. నా భర్త తాగి ఊరు ఇల్లంతా తిరిగి అందరి మీద గొడవలు పెట్టుకునేవాడు. ప్రతి ఒక్కరు నన్ను ఎగతాలు చేసేవారు. నీ భర్త ఇలాంటి వాడే, నీ భర్త మారుడు అనేవాడు. నేనైతే సాక్ష్యాలని ముందుగా కానికేస్తే నీ భర్త మారుతుడు అని అన్న వాగ్దానాలు చెప్తుంటే వాగ్దానాల ప్రకారం నాకడ ఏమి లేని స్థితిలో కూడా నేను డబ్బులు వేరే వాళ్ళ కట్ తీసుకొని 10,000 టీవీకి పాన్సులు చేశాను. చేసిన వల్ల నా భర్త 7 నెలల కల్లా మారిపోయి ఈరోజు నా భర్త కూడా ఈ సన్నిధికి ఇక్కడికి వస్తానే ఉండు. అప్పుడైతే నా భర్త పాదనకు పోయేటప్పుడైతే నువ్వు పాదనకు బాకు, పాదన పోవాళ్ళు మంచోళ్ళు కాదనేవాడు. ఇప్పుడైతే నా తోట నా భర్త మోకరించి పాదన చేస్తా, వాక్యాలు ఏంటో సాక్షి
సాక్ష్యాలు వింటా. నా భర్త కూడా నాతో 7 నెలలు ప్రార్థనకు వచ్చాడు. ఈరోజు అందరూ ఎగతాళి చేసిన వారు ఈరోజు నా కుటుంబం చూసి తల దించుకునేటట్టుగా చేసినందుకు ఇసాకయ్యకి దేవుడికి నా వందనాలు. ఈరోజు మళ్ళీ నా చిన్న కొడుకు బాగాలేకపోతే నేను 10,000 కానికేస్తాను. ముందుగా 2025లో 7వ నెలలో 10,000 టీవీ పార్సల్ చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెయ్యాలని చేస్తే నాకు మళ్ళీ ముందుగా మేలులు చేస్తాడని నా బిడ్డ కొరకి, నా కుటుంబం కొరకి, నా పెద్ద కుమారుడు నేను 10,000 కానిక ఎంగనే ₹1,00,000 జీతం పెంచాడు. అన్ని విధాలలో నాకు ఆ దేవుడు నాకు తోడుగా నా కుటుంబం పక్షాన నేను ఏమి బంగారం లేనప్పుడు కూడా ఇసాక ఇక్కడికి వచ్చేటప్పుడైతే పిచ్చి పెట్టుకొని వచ్చేటప్పుడు నన్ను ఎగతాళి చేసేవారు అందరూ. నీకేమీ లేదు, నీ భర్త ఇలాంటి వాడు అనేవాడు. ఈ దేవుడి కాడికి వచ్చినాక నేను 3 సవర్ల బంగారం కొనుక్కున్నా. అందరూ తలదించుకునేటట్టుగా చేశారు. నా ఇల్లు కట్టుకున్నాను, అప్పులన్నీ తీరిపోయినాయి. ఇదే నాకు సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తన పేరు కీర్తన. ఉలోపాడు నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి ఇప్పుడు 18 సంవత్సరాల వయసు. 2024 సంవత్సరం డిసెంబర్లో తనకి చిన్నప్పటి నుంచి కూడా తరచూ జ్వరం వస్తూ ఉండేది, కానీ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. తర్వాత మన డిసెంబర్ నెలలో బాగా బలహీనపడినప్పుడు తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేయిస్తే కడుపులో చిన్న చిన్న గడ్డల్లా ఉన్నాయి అని అన్నారు. కానీ వారికి అనుమానం వచ్చి వారికి తెలిసిన వారి ఒక డాక్టర్ ఉంటే ఆయన పెద్ద హాస్పిటల్లో చూపించండి, ఇక్కడ వద్దంటే అప్పుడు మళ్ళీ వారు మెడికవర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేయించినప్పుడు కడుపులో పెద్ద గడ్డ ఉంది. దానివల్ల ఆ అమ్మాయికి ఇలా తరచుగా జ్వరం వస్తుంది, అది క్యాన్సర్ అయ్యే సూచనలు ఉన్నాయి, ఈ అమ్మాయి ఒక 2-3 రోజుల కన్నా బ్రతకదు అని అన్నారు. కానీ ఆపరేషన్ అయితే చేస్తాము అని అన్నారు. అని వాళ్ళు ఆపరేషన్ చేయించడానికి ముందుకు వెళ్ళారు. వారి కుటుంబ సభ్యులు అందరి సహకారంతో డబ్బులు అవి సమకూర్చుకొని ఆ మెడికవర్ హాస్పిటల్లోనే ఆపరేషన్ చేయించడానికి ముందుకెళ్ళారు. ఆపరేషన్కి అంతా రెడీ చేసి ఆ గడ్డ తీసేయడానికి అది కట్ చేసిన తర్వాత అది నరం మీద ఉంది, తీయడానికి కుదరదని చెప్పి మళ్ళీ క్లోజ్ చేసేసి కుట్లు వేసేశారు. ఆ గడ్డ అయితే కడుపులో అలానే వదిలేశారు. ఇంక ఈ అమ్మాయి పరిస్థితి కష్టమని చెప్పారు. తర్వాత మళ్ళీ వారు చెన్నై వెళ్ళారు. చెన్నైలో అడియార్ హాస్పిటల్లో తనకు అన్ని టెస్టులు చేపిస్తే అక్కడ కూడా వాళ్ళు ఇదే చెప్పడం జరిగింది, ఈ అమ్మాయి 2-3 రోజులకి మించి బ్రతకదు అని చెప్పినప్పుడు వారు చాలా నిరాశతో అక్కడి నుంచి వచ్చేయడం జరిగింది. కానీ ఒక 4 ట్యాబ్లెట్లు అయితే తనకు అప్పుడు ఇచ్చారు. తర్వాత ఇక్కడికి వచ్చేసారు. వచ్చిన తర్వాత వారికి తెలిసిన కొంతమంది అమ్మాయిలు ఇక్కడ తైలాభిషేకానికి వస్తే వాళ్ళు చెప్పారనమాట, ఇలా అన్ని ప్రయత్నాలు చేశారు కదా, ఒక్కసారి దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోండి, చాలామందికి ఆ గడ్డలు అనేవి కరిగిపోతున్నాయి, తగ్గుతున్నాయి, దేవుడు స్వస్థతని ఇస్తున్నాడని చెప్తే వారు ఎంతో ఆశతో ఇక్కడికి దైవజనుల వద్దకు ఆ బిడ్డను తీసుకురావడం జరిగింది. మొదట వచ్చేటప్పటికి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందంటే తనకి బ్యాగ్ వేశారనమాట. వేసినప్పుడు ఏది తింటున్నా ఏది తాగుతున్నా తన వంట పట్టేది కాదు, మొత్తము ఆ బ్యాగ్లోకి వెళ్ళిపోయేది. అమ్మాయి 17 కేజీల బరువుకి తగ్గిపోయింది. 18 సంవత్సరాల వయసున్న పాప 17 కేజీల బరువుకి తగ్గిపోయి చాలా బలహీనపడిన స్థితిలో తన స్ట్రెచర్ పైన ఇక్కడ తైలాభిషేకానికి తీసుకొచ్చి దైవజనులతో ప్రార్థన చేయించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మొదటి రోజు వచ్చినప్పుడే తనకి ఆరోగ్యం ఇచ్చారు. ఆ అమ్మాయి లేవడానికి కూడా చాలా బలహీనంగా ఉండే తనకి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఆ రోజు నుంచి కొంచెంగా లేచి కూర్చోవడం, అలా తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి నెలకి దేవుడు తనకు ఆరోగ్యం ఇచ్చాడు.
ఇప్పుడు తనకి ముందుగా వచ్చే జ్వరం వంటివి ఏమీ రావడం లేదు. మొన్న టెస్టులు అయితే చేయించారు, కానీ వాళ్ళందరూ అనడం ఈ 2-3 రోజుల్లో చనిపోతుందని చెప్పిన ఆ హాస్పిటల్లోనే మళ్ళీ టెస్టులు చేయిస్తే ఇప్పుడు ఆ అమ్మాయికి ఎటువంటి సమస్య లేదు అని ఆ డాక్టర్సే చెప్పడం జరిగింది. తను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 శుక్రవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ, బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. వీరు మరియదాసు పిచ్చమ్మ, గోవాడ, బాపట్ల జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 18 సంవత్సరాలు అవుతుంది. మొదటిగా 17వ సంవత్సరంలో తను గర్భవతి అయింది, కుమార్తె పుట్టింది. కుమార్తె పుట్టి 12 రోజుల తర్వాత మళ్ళీ ఆ కుమార్తె చనిపోయింది. చనిపోయిన తర్వాత వారు గర్భఫలం కోసం ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చారు. పిల్లలు కావాలని వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు వారి కోసం ప్రార్థన చేసి ఫలం ఇచ్చి మీకు ఎవరు కావాలని దైవజనులను అడిగినప్పుడు కుమారుడు కావాలని తను చెప్పినప్పుడు వారి కోసం ప్రార్థన చేశారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగానే కుమారుడు పుట్టాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 18 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని కుమారునిచ్చారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 శుక్రవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ, బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. వీరి పేరు మాధవి, బాపట్ల నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తండ్రి అగ్రికల్చర్ ఆఫీస్లో జాబ్ చేస్తుండేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ జాబ్ గురించి తను ప్రయత్నం చేస్తుంటే 5 సంవత్సరాలు ఎంత తిరిగినా కూడా ఆ జాబ్ తనకి రాలేదు. తర్వాత ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి ఆ జాబ్ విషయమై ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా కార్యం చేశారు. వారి నాన్నగారు చనిపోయేటప్పుడుకున్న జాబ్ తిరిగి తనకి రావడానికి దేవుడు కృప చూపించారని సాక్ష్యం చెప్తున్నారు. దైవజనులు ప్రార్థన చేయగా తను ఇది పొందుకున్నానని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 శుక్రవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ, బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. వీరి పేరు దానమ్మ. వీరు ఎల్లన్పురం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరు 20 సంవత్సరాల క్రితము తనకి నెత్తిపైన ఒక చెట్టు కొమ్మ లాంటిది పొడుచుకోవడంతో తనకు అప్పుడు తెలియలేదు, కానీ దాని ఎఫెక్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత అది రావడం మొదలైంది. తలంతా బాగా నొప్పిగా వచ్చి ఎర్రగా ర్యాషెస్లో వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. అలా 10 సంవత్సరాలు బాధపడ్డారు. తర్వాత ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో తను ప్రార్థన చేయించుకుని రోజు 7 సిలువలు వేసుకుని తను నూనె రాసుకుని ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు అద్భుత రీతిగా నొప్పి నుంచి తనకు విడుదలనిచ్చారని, స్వస్థతనిచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. 10 సంవత్సరాలుగా బాధపడుతున్న నొప్పి నుంచి దేవుడు స్వస్థతనిచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవునికి మహిమ కలుగును గాక. పి కోటకొండ గ్రామము, దేనకొండ మండలము, కర్నూలు డిస్టిక్. మా నాన్నగారు చేసినటువంటి అప్పులు బిజినెస్ చేసి 50-60 లక్షలు అప్పు చేశాడు. మా నాన్నగారు చనిపోయి 9 నెలలు అవుతుంది. అప్పిచ్చిన ఆమె ఏం చేసిందంటే 37,75,000 ఇవ్వాలి ఆమెకు. ఆమె ఏం చేసింది, మా నాయన ఉన్నప్పుడు ఫ్లాట్ వేసుకో అక్క అని అడిగినాడు, కానీ ఆమె ఫ్లాట్ తీసుకోలేదు. ఇప్పుడు మా నాన్న చనిపోయిన తర్వాత నన్ను పిలిపించుకొని, నువ్వు డబ్బు కట్టగలేవు, నువ్వు ఫ్లాట్ వెయ్యి, మీ ఫ్లాట్ ఉంది కదా డోన్లో, అది ఎంత విలువ చేస్తుందో ఆ విలువ లెక్క చేసి వేసుకుంటాను, మిగతా అమౌంట్ నువ్వు నీ పేరు మీద కాగితాలు రాపించుకుందు అని ఆమె అడిగింది. అడిగితే నేను దేవుని ప్రార్థించుకున్నా, దేవా నువ్వు ఎలా కృప చూపించు దేవా అని చెప్పి నేను ప్రార్థించుకున్నా. ఆయన కూడా ఆ ఫ్లాట్ ఫైనాన్స్ పరంగా మన ఆయన ఫైనాన్స్ తీసుకున్నాడు. శ్రీరామ్ ఫైనాన్స్లో 4,33,000 రూపాయలు ఉంది. అది కట్టి ఇడిపించుకరా నేను నా పేరు మీద చేసిండు అని ఆమె అడుగుతుంది. కానీ మేము మా దగ్గర రూపాయి లేదు కట్టి ఇడిపించుకోవడానికి కూడా. కానీ మేము ఒకటే ప్రార్థన చేసుకున్నాము, నెలకు అయ్య దగ్గరకు వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం నంద్యాలకు. అయ్యగారు చెప్పేవారు, మీ అప్పుల నుండి అన్నీ విడుదల అవుతున్నాయి, మీరు రాసి పెట్టుకోండి, ప్రతి నెల రాసి పెట్టుకోండి అని చెప్పి ప్రతి నెల వాక్యం చెప్తున్నాడు. అది మేము మాదే అని చెప్పి మేము గ్రహించుకున్నాము. నేను ప్రతి నెలలో తైలాభిషేకానికి ఇదే లైన్లో వచ్చేటప్పుడు ప్రతి వారు సాక్ష్యం చెప్పేవాళ్ళు. వాళ్ళని చూసి నేను, దేవా నాకు ఇట్లాంటి భాగ్యం ఎప్పుడు ఇస్తావు, సాక్ష్యం చెప్పే భాగ్యం ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నేను ఈ లైన్లో నేను ప్రతిసారి అభిషేకం అయినప్పుడల్లా నేను తలుచుకున్నవాడిని. అయ్యగారిని అడిగేవాడిని, అయ్యగారు విడుదల గాక అని వెళ్ళిపోయినవాడు. అయ్యా వాక్యం మా హృదయాల్లో నిడకపోయి మేము దేవుని ప్రార్థించాము, అడిగినాము. అనుకునే రీతిలో మొత్తము ఫైనాన్స్ పరంగా చూసుకుంటే 4,33,000 ఆయనకి ఇవ్వాల్సింది అసలు 37,75,000. ఆమె ఒక్క మాట అనకుండా కూడా 42 లక్షలు మొత్తం టోటల్గా ఆమెనే పేపర్లు మా ఇంటికి వచ్చి ఇచ్చిపోయింది. ఈ దేవునికి మహిమ కలుగును గాక. మేము ఎదవన్నాం, ఆమె సగం పేపర్లు ఇచ్చి ఏడ స్థలం రాయించుకుంటుంది, మళ్ళీ మా మీద ఏ పేపర్లు రాయించుకుంటుంది అని చెప్పి మేము చాలా బెదపడినాం. కానీ ఆమె పేరు మీద రిజిస్టర్ కాకముంచే దేవుడు తిరిగి మా ఇంటికి పంపించి పేపర్లు ఇచ్చి పంపించినాడు. ఇంకా ఇప్పుడు కూడా ఆమె పేరు మీద రిజిస్టర్ కాలేదు, కానీ దేవుడు గొప్ప కారణం చేశాడు. ఆమె స్వయంగా మా ఇంటికి వచ్చి ఇచ్చిపోయింది. మొత్తం అప్పుల పేపర్లు 37,75,000 రూపాయల అప్పుల పేపర్లు ఆమెనే వచ్చి ఇచ్చిపోయింది. ప్లస్ పాయింట్ 4,33,000 రూపాయలు మళ్ళీ మా పేరు మీద అప్పు కూడా ఆమె కట్టేసింది. మొత్తం టోటల్గా 42 లక్షల రూపాయలు ఆమెకు దేవుడు తెంపేశాడు. ఇది గొప్ప కారణం అని చెప్పి మా దగ్గరికి ఒక్క పైసా కూడా లేదు, ఎలా బ్రతకాలనేది కూడా లేదు. మా నాన్న చనిపోయినాడు, ఎలా చేయాలా, ఎలా బ్రతకాలా, మేము బ్రతకగలమా అనే
ఎక్కువ ఆలోచన, అదే బాధలు ఏమాకున్నది. నాకంటూ ఎవరు లేరు, ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, బంధుమిత్రులు ఎవరు లేరు. చూస్తే కూడా మా దగ్గరకు వచ్చినా కూడా వీళ్ళు డబ్బులు అడగడానికి వచ్చినాడా, ఏమన్నా ఫోన్ చేస్తే ఇంకా డబ్బుల విషయంలో అని పలకరించిన నాదుడు ఎవరు లేరు. ఒకటి ఇసాకయ్య ప్రార్థన ద్వారా మేము విడుదల పొందుకున్నాము. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ.